నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొద్దాం, వారికి ధైర్యాన్ని నింపి ధైర్యం కోల్పోనీయకుండా వారికి తోడుగా సమాజం నిలబడదామని అన్నారు. ఎయిడ్స్ అనేది ఇప్పుడు నియంత్రించగలిగే ఒక ఆరోగ్య పరిస్థితి. బీపీ, చక్కెర వ్యాధి లాగా ఎయిడ్స్ కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి. సరైన మందులు, ఏఆర్టీ చికిత్సతో వీరు కూడా సాధారణ జీవితం గడపచ్చు. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు 43వ ర్యాలీ ప్రదర్శన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పలుస శంకర్ గౌడ్, సిఎస్ఓ రవి రవీందర్ రెడ్డి, డాక్టర్ బండారు శ్రీనివాస్, హోప్ ఎన్జిఓ శేఖర్ శివకుమార్, గురునాథం గౌడ్, శ్రీమతి శివాని, భాగ్య, పద్మ మరియు ట్రాన్స్జెండర్స్ తేజస్విని, సంయుక్త, భాస్కర్, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. వారిని కూడా మనము ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక వారిని నిర్లక్ష్యం చేయకుండా చీకట్లో ఉన్న వారి జీవితాన్ని మేము వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి ఈ రోజు నుంచి మనం వారికి అండగా ఉండాల్సిన అవసరం. ఎయిడ్స్ రావడం అనేది మనము కరచాలం చేయడం ద్వారా కానీ, కలిసి నీరు తాగడం కానీ, కలిసి భోజనం చేయడం వల్ల రాదు. ఎయిడ్స్ అనేది కనుక వారిని గౌరవించాలి. ఎయిడ్స్ రోజుల్ని కూడా ఈరోజు బీపీ, షుగర్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా గౌరవించి మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో, ఎయిడ్స్ రోజులు కూడా ఆ విధంగా గౌరవించి మనం అందరం కూడా వారిని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ వచ్చి వారు మానసికంగా కృంగిపోతూ, రోగానికంటే ముందు వారు మానసికంగా కృంగిపోతున్నారు. వారిని అండగా నిలబడాల్సింది అవసరం ఈరోజు సమాజానికి ఉంది కనుక ఈరోజు చాలామంది మరి స్వచ్ఛంద సంస్థ వారు వచ్చారు. మరి ఎయిడ్స్ రోగుల్ని మనం దూరం కాకుండా వారిని మనలో ఒకరిగా భావించి మేమున్నామని చెప్పడానికే ఈరోజు ఎయిడ్స్ క్యాండిల్ డే సందర్భంగా మన లైట్లు వెలిగించి వారిని కూడా మన జనజీవన స్రవంతిలో కలుపుకోవాలని, వారికి ధైర్యాన్ని ఇవ్వాలని. ఎయిడ్స్ అనేది ఒక ఆరోగ్య రోగం మాత్రమే, అది జీవితాన్ని నాశనం చేసేది కాదు. మరి సరైన మందులు వాడి ఆరోగ్య నియమాలు పాటిస్తే వారు కూడా జీవితాంతం 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుందని చెప్పి వారికి ఎన్నుకొని వారిని బీపీ, షుగర్ లాంటి పేషెంట్లు ఏ విధంగా ఉన్నారో ఎయిడ్స్లో కూడా ఆ విధంగా చూద్దాం. వారిని ముట్టుకోవడం వల్ల కానీ, కలిసి నీరు తాగడం వల్ల కానీ, కలిసి ఫోన్ చేయడం వల్ల కానీ మనకి ఎయిడ్స్ రాదు. వారిని మనందరినీ కలుపుకొని, వారిని మనలో కలుపుకొని వారి జీవితాన్ని వెలుగునిద్దామనే ఉద్దేశంతో ఈరోజు లైట్ డే సందర్భంగా మీ అందరికీ గుర్తు చేసుకుని అవకాశం కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.